హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి రోట్లో దంచిన బీరకాయ కర్రీ. ఇది పాతకాలం నాటి పద్ధతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు చేసే రెసిపీలు ఏవైనా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి కదా. లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కర్రీ చేయడానికి ఇలాంటి బీరకాయలను తీసుకుని అటు చివరన ఇటు చివరన అలాగే మధ్యలో కట్ చేసి వాటర్లో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్ని బీరకాయలను కూడా క్లీన్ చేసుకుని బీరకాయలను ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని ఇలా అన్ని ముక్కలను మనము ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకుందాం. మీ స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలను తీసుకుని వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలను మంచిగా శుభ్రం చేసి పెట్టుకున్న రోల్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ పచ్చిమిరపకాయలను మంచిగా దంచుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలను మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా తీసుకుని మనము రోట్లో వేసి దంచుకోవాలి. బీరకాయ ముక్కలను దంచుకునేటప్పుడు మాత్రం అస్సలు సాల్ట్ వేసుకోవద్దు, బీరకాయల నుండి వాటర్ వస్తుంది కాబట్టి. బీరకాయలను కూడా మెత్తగా దంచుకోవద్దు, మనం వీడియోలో చూసే ఈ సైజులో దంచుకుంటే సరిపోతుంది. రోట్లో ఎందుకండి, మిక్సీలోనే వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మిక్సీ కంటే ఇట్లా రోల్లోనే దంచుకోవాలి. రోట్లో దంచుకుని చేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కలను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడడానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒకసారి ఇలా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. పెద్దవాళ్ళు చేసే రెసిపీలో ఏసేటివి 4-5 పదార్థాలు అయినా టేస్ట్ మాత్రం చాలా బాగొస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం వాటర్ వేసుకోలేదు కదా, బీరకాయల నుండి వచ్చే వాటర్తోనే ఈ కర్రీ మంచిగా ఉడికిన తర్వాత మనము ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీదనే ఈ కర్రీని మంచిగా ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఈ కర్రీ ఇలా మంచిగా ఉడికిపోతుంది. మూత తీసి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఈ కర్రీ. ఈ కర్రీని 1 నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది. బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ మెత్తబడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసే కంటే ముందు మనము కొంచెం కొత్తిమీరను వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ కర్రీని టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే ఉప్పును వేసుకోండి. వేడి వేడి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. లేట్ ఎందుకు, ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా ఎక్కువ వరకు బీరకాయలో పాలు వేసి చేస్తుంటారు కదా, అలా చేసిన కర్రీ కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా ఇలా కూడా చేసుకోండి ఒకసారి. ఈ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బీరకాయ కర్రీ చేసేటప్పుడు మాత్రం కారం కంటే పచ్చికారంతో చేసే బీరకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసిన ఈ కర్రీని మాత్రం జొన్న రొట్టెతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను రైస్తో ట్రై చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీ ఇంటికి గెస్ట్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఈ బీరకాయ కర్రీని ఈ స్టైల్లో మీరు చేసి పెట్టండి. తప్పకుండా వాళ్ళకు కూడా నచ్చుతుంది.
సరే మరి కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.